హే లిజనర్స్, మన ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనం బాడీ ఫ్లూయిడ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అది ఎవరికి వస్తుంది ఏంటి అనే దాని గురించి. సేమ్ దాని రిలేటెడ్ వీడియో అయితే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు లింఫ్ అనేది ఉన్న వాళ్ళు వైబ్రేషన్ ప్లేట్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. సో ఈ వైబ్రేషన్ ప్లేట్స్ అనేది ఎంతవరకు వర్క్ చేస్తుంది ఈ లింఫ్ ఉన్న వాళ్ళకి అండ్ లింఫ్ ఉన్న వాళ్ళకైనా, అంటే బాడీ ఫ్లూయిడ్స్ రిలేటెడ్ వాళ్ళకైనా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు కూడా వాడచ్చా, అండ్ ఎవరు వాడచ్చు ఎవరు వాడకూడదు, అండ్ దాంట్లో ఉండే స్టేజెస్ ఏంటి, అవి మనకి ఎలా యూజ్ అవుతాయి, అండ్ పర్ఫెక్ట్గా యూజ్ చేయాల్సినట్లు చేయకపోతే అవి ఎలా మనకి మళ్ళీ ప్రాబ్లం అవుతాయి అనేది మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వైబ్రేషన్ ప్లేట్ అనేది ఒక ఫిట్నెస్ టూల్గా కూడా యూజ్ చేస్తారు. దీనిపై నిలబడి ఎక్సర్సైజెస్ కూడా చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ మజిల్ కూడా యాక్టివేట్ అవుతుంది. సో యాక్టివేట్ అవ్వడం వల్ల మీకు బాడీ కూడా యాక్టివేట్గా ఉంటుంది, బాడీ అండ్ మైండ్. అండ్ మోర్ ఎవర్ వైబ్రేషన్ ప్లేట్స్ యూజ్ చేసే వాళ్ళు మొత్తం వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఎక్కడ ఇది యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయొద్దు, ఏ స్టేజ్లో వాడాలి, ఏ స్టేజ్లో వాడద్దు అనేది. మోస్ట్లీ బ్రాండ్ గురించి అయితే మీరు వెళ్ళొద్దు. బ్రాండ్ ఇస్ జస్ట్ మ్యాటర్ అంతే. మోస్ట్లీ స్పెసిఫికేషన్స్ అనేది ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పాలంటే వైబ్రేషన్ ప్లేట్స్ హెల్ప్ చేస్తాయి. ఎలా అంటే సర్క్యులేషన్ కానివ్వండి, మజిల్ యాక్టివేషన్ కానివ్వండి, అండ్ లింఫ్లోకి హెల్ప్ అవుతాయి. బట్ రాంగ్గా కానీ ఓవర్గా కానీ యూజ్ చేసినట్లయితే నర్వస్ సిస్టమ్ అనేది ఓవర్ హెల్మ్ అవుతుంది. అదే కాకుండా ఇన్ఫ్లమేషన్ కూడా పెరుగుతుంది అండ్ లింఫ్లో కూడా స్లో అయిపోతుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేస్తున్నాం అనేది మీరు ముందుగా తెలుసుకోవాలి. ఇది లింఫ్ సిస్టమ్ మీద ఎలా వర్క్ అవుతుంది అనేది ముందు మీరు తెలుసుకోవాలి. లింఫ్ సిస్టమ్ అంటే ఫస్ట్ దానికి వెరీ స్లోగా వైబ్రేషన్ ప్లేట్ ఏంటంటే అలవాటు చేయాలి. స్లోగా అండ్ ప్రెజర్ కూడా చాలా సెన్సిటివ్గా ఇవ్వాలి, రిథమ్ బేస్డ్లో. అండ్ నర్వస్ సిస్టమ్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో లింఫ్కి కావాల్సిందైతే ఫోర్స్ కాదు, హై ఇంటెన్సిటీతో కూడా కాదు, నో పెయిన్ నో గెయిన్ అనేది అయితే మీరు గుర్తుపెట్టుకొని చేయాలి. అందుకనే వైబ్రేషన్ ప్లేట్స్ని స్టేజెస్లో యూజ్ చేయమని డాక్టర్స్ అడ్వైస్ చేస్తుంటారు. సో స్టేజ్ 1లో వచ్చేసి యాక్టివేట్ అండ్ కామ్ ఉంటుంది. లింఫ్ హీలింగ్ స్టార్ట్ అయ్యే స్టేజ్ ఇది. సో లో ఫ్రీక్వెన్సీలో వెళ్ళండి, షార్ట్ సెషన్స్ అనేది అలవాటు చేయండి బాడీకి, అండ్ సాఫ్ట్ నీస్ అయితే చేయండి, అండ్ బ్రీతింగ్ అనేది కామ్గా ఉంచండి. ఇలా ఏం జరుగుతుంది అంటే లింఫ్ వెజల్స్ జెంటల్గా ఓపెన్ అవుతాయి, ఫ్లూయిడ్ మూమెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, అండ్ నర్వస్ సిస్టమ్ కూడా కామ్ అవుతుంది. సో ఫైనల్ గోల్ ఏంటంటే బాడీకి ఇది సేఫ్ అని చెప్పడం. ఇన్ఫ్లమేషన్, ఆటో ఇమ్యూన్ ఇష్యూస్, స్ట్రెస్, ఫటీ ఉన్న వాళ్ళు ఈ స్టేజెస్లోనే వెళ్ళండి. అండ్ ఈ స్టేజ్ స్కిప్ చేయడం మోస్ట్ కామన్ మిస్టేక్, బట్ స్కిప్ అయితే చేయొద్దు. స్టేజ్ 2లో వచ్చేసి సపోర్ట్ అండ్ సర్క్యులేట్ ఉంటుంది. స్టేజ్ 1లో కంఫర్టబుల్గా అనిపించాక అప్పుడు మీరు స్టేజ్ 2కి వెళ్ళొచ్చు. ఈ స్టేజ్లో వచ్చేసి మీడియం ఫ్రీక్వెన్సీ అండ్ లైట్ మజిల్ ఎంగేజ్మెంట్ ఉంటుంది. బ్రీతింగ్ మీద కంట్రోల్ ఉండాలి. మజిల్స్ లింఫ్ ఫ్లోకి హెల్ప్ చేస్తాయి, సర్క్యులేషన్ కూడా బెటర్ అవుతుంది, బట్ ఓవర్లోడ్ ఉండదు. అండ్ ఫైనల్గా వచ్చేసి సపోర్ట్ చేయడం, ఫోర్స్ చేయడం కాదు, ఫోర్స్గా అయితే చేయొద్దు. అండ్ ఆఫ్టర్ దట్ యూ కెన్ గో ఫర్ ద స్టేజ్ 3, పవర్ అండ్ పర్ఫార్మెన్స్. సో స్టేజ్ 3లో లింఫ్ హీలింగ్ కోసం కాదు, హై ఫ్రీక్వెన్సీ వాడచ్చు అండ్ స్ట్రాంగ్ మజిల్ యాక్టివేషన్ అవుతుంది. స్ట్రెస్ హార్మోన్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఇన్ఫ్లమేషన్, ఆటో ఇమ్యూన్, స్ట్రెస్ ఉన్న బాడీస్కి ఈ స్టేజ్ ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతుంది. సో అందరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్టేజ్ 3 అందరికీ కాదు. కామన్గా అందరు చేసే మిస్టేక్స్ ఏంటంటే హై ఇంటెన్సిటీ తోటి స్టార్ట్ చేస్తారు, ఇన్ఫ్లేమ్డ్ ఉన్న టైంలో డైలీ యూజ్ చేస్తారు, నీ లాక్ చేయడం చేస్తుంటారు, బ్రీత్ హోల్డ్ చేస్తారు, డీటాక్స్ సర్క్యూట్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో లింఫ్ సిస్టమ్ బెస్ట్ అప్రోచ్ ఏంటంటే జెంటిల్, కన్సిస్టెన్సీ అండ్ ప్రోగ్రెసివ్గా చేయడం. ఎప్పుడు యూజ్ చేయకూడదు ఈ వైబ్రేషన్ ప్లేట్స్ అంటే ఫీవర్ ఆర్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు, క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళు, బ్లడ్ క్లాట్స్ ఆర్ హార్ట్ ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీ ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళు, వీళ్ళైతే యూజ్ చేయొద్దు. సో ఫస్ట్లీ ఏది యూజ్ చేస్తున్నా సరే బాడీకి సిగ్నల్స్ ఇంపార్టెంట్.
యూజ్ చేశాక మీకు డిజీగా, షేకీగా, అది మోర్ ఇన్ఫ్లమ్డ్గా, లేదంటే ఎగ్జాస్ట్ అయిపోయినట్లు అనిపిస్తుంది, గుర్తుంచుకోండి ఇదైతే ఫెయిల్యూర్ కాదు, ఇంటెన్సిటీ ఆర్ స్టేజ్ టూ హై అని సిగ్నల్. సో ఫైనల్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వైబ్రేషన్ ప్లేట్ అనేది ఒక టూల్ మాత్రమే, మ్యాజిక్ సొల్యూషన్ కాదు. రెస్పెక్ట్తో, బాడీ రిథమ్తో యూజ్ చేస్తే హెల్ప్ అవుతుంది తప్పితే రాంగ్ సీక్వెన్స్లో మీరు దాన్ని యూజ్ చేసి మీ బాడీని ఇంకా స్ట్రగుల్లోకి అయితే చేయొద్దు. జెంటిల్గా స్టార్ట్ చేయండి, స్లోగా బిల్డ్ చేయండి. ఫస్ట్ మీ బాడీ మీకు ఏం చెప్తుంది అనేది వినండి. సో యాజ్ ఐ సెడ్, లింఫ్కి అయితే ఫోర్స్ అస్సలు నచ్చదు, దానికి స్లోగా టు ఫ్లో అయితే చాలు. సో ఫైనల్ నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ వైబ్రేషన్ ప్లేట్స్ అనేది ఏమీ మ్యాజిక్ చెయ్యవు, కానీ చాలా మంది అయితే యూజ్ చేస్తున్నారు. ఏ మెథడ్ అయినా సరే, అది వాకింగ్ అయినా, లేకపోతే వైబ్రేషన్ ప్లేట్ అని, ఇంకే టూల్ అయినా సరే, ఏ డివైస్, మెడికల్ డివైస్ ఏదైనా సరే, మీకు ఇట్లా వెంటనే మిరాకిల్స్ అయితే జరగవు. ఏది చేసినా కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. ఈ కన్సిస్టెన్సీ మీద నేను మీకు ఒక స్టోరీ కూడా చెప్తాను, 1 minute కంప్లీట్ చేస్తా. స్టోరీ ఏంటంటే, డాక్టర్ ఒక క్రానిక్ థెరపీ ఉంటుంది, డాక్టర్ మనకి ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు, కానీ మనం ఏం చేస్తాం, 5 days తీసుకుంటామేమో, అలారం పెట్టుకొని ఇంకో 10 days తీసుకుంటాం, దాన్ని అయితే కంప్లీట్ చేయం. అవసరమైతే డాక్టర్ని మార్చేస్తాం, మెడిసిన్ అయితే పని చేయట్లేదని సింపుల్గా చెప్పేస్తాం. అసలు ఫస్ట్లీ మీకు క్రానిక్ ఉన్నప్పుడు మనం మెడిసిన్ ఎంతవరకు యూజ్ చేస్తున్నాం అనేది ఫస్ట్ చూసుకోండి. ఆ తర్వాత అది వాడినా కూడా రిజల్ట్ రాకపోతే అప్పుడు మీరు హానెస్ట్గా నాకు ఇది వర్క్ చేయలేదు అనేది హానెస్ట్గా డాక్టర్కి చెప్పినట్లయితే అతను మీకు హెల్ప్ చేస్తారు తప్పితే అసలు థెరపీనే ఫాలో అవ్వకుండా, మెడిసిన్ తీసుకోకుండా అయితే మీకు రిజల్ట్ అయితే ఉండదు. థ్యాంక్ యూ.